ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మునక్కాయ టమాటా. చాలా బేసిక్ కర్రీ అండి. చాలా ఈజీగా వండుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ వండడానికైతే ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసాను, సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ సగం దాకా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేయాలి. ఇక్కడైతే ఒక 4 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసాను. 1 టీ స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించాలి. టమాటా ఉడికిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి 1 నిమిషం పాటు ఉడికించాలి. ఇప్పుడు దీంట్లో మునక్కాయ ముక్కలు వేయాలి. ఇక్కడైతే ఒక 6 మునక్కాయలని ముక్కలు కట్ చేసి వేసాను. ఈ మునక్కాయని కూడా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు అలా గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుతుంటూ వేయించుకోవాలి. మునక్కాయ కూడా కొంచెం వేగితే టేస్ట్ బాగుంటుంది. ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు వేయాలి. ఒక టీ గ్లాస్ అంత నీళ్ళు అయితే వేసాను, మరీ ఎక్కువ వేయలేదు. అంటే ఇది కంప్లీట్ గ్రేవీ కర్రీలా కాకుండా కొంచెం ఫ్రై టైప్లో కనిపిస్తుంది మనకి. గ్రేవీలాగా కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. అంతే అండి. ఒక 10 నిమిషాల్లో మునక్కాయ అయితే మెత్తగా ఉడికిపోతుంది. అంటే చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అడుగంటకుండా. 10 నిమిషాల తర్వాత ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకు వేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.